పత్రిక కొలస్సీ పత్రిక ఫిలిప్పీ తర్వాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు మనమందరం కూడా మన వంతుగా చదువుకొని ఇక్కడ చాలా హెచ్చరికలు ఉన్నాయి. అందులో కొన్ని హెచ్చరికలు, ఒక 2-3 హెచ్చరికలు మనం ధ్యానించుకొని అలా ముందుకు సాగడం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 17 వరకు వెళ్ళారు. మనం ఒక వచనం నేను, ఒక వచనం మీరు అలా చదువుతాం. 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాడినే వెలుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందుకపోటయని భేదము లేదు, పరదేశీ అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. కలిసి చదువుతున్నాం. మరియు మాట చేతనే కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినారో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడు. కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన వద్ద సహోదరుడు మార్తిక వాక్యం కోసం ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన మాట్లాడడం ప్రతి ఆటంకాన్ని దయపరచుకున్నాం. దేవాలయం మరి అపొస్తలులైన కొలస్సీ సంఘానికి రాసిన 3వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు నెరవేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కనుకను బట్టి స్తోత్రాలయ్యా. అవును దేవా, మరి మీ అందరూ ఉన్నటువంటి మేము ఏ విధంగా ఉండగలను, మాతో చేతగా మాట్లాడాలి. మేము ఏం ధరించుకోగలను, ఏమి విసర్జించగలను అనేటువంటి
నిమిషములు మాకు ఎర్రగా మాట్లాడినటువంటి మాటలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా సహాయం చేయండి. వాక్యం బోధించేటప్పుడు వారిని జ్ఞాపకతో బలంగా మాకు అందించమని యేసునామమున ప్రార్థించి ముందుకు సాగుతున్నాం తండ్రి. దేవుని స్తోత్రములు చేరవచ్చు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు వారి మనకి 17 వచనాల్లో చూస్తే సుమారుగా 10 హెచ్చరికలు ఉన్నాయి. మీరు ఊరికే బైబిల్ చూసుకోండి. మీకు అనుకూలం ఉన్నటువంటి వారు కాబట్టి ఒక మరి 2-3 సెకండ్లో రాసేసుకోవచ్చు. 10 హెచ్చరికలు మీకు ఒకటి చూస్తాం. అయితే ఇందులో 1-2 క్లుప్తంగా మనము సమయము ఉండకూడదు, మనము ధ్యానించుకుంటాం. రండి 3వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. ప్రియులారా, మొట్టమొదటి వచనంలోనే ఉన్నటువంటి మాట ఏమంటే వేదకుడి అని. మొట్టమొదటి వచనంలోనే ఉన్నటువంటి హెచ్చరిక ఏమంటే వెదకండి అని ఉంది. వెదకండి. ఆ తర్వాత చూడండి 2-3 వచనాల్లో ఏమి రాయబడిందంటే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని. పెట్టుకోండి అని కాదు, పెట్టకొనకుడి. కనుక ఆ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అని 2వ మాటగా మనం చూస్తాం. 3వ మాట ఉంది 5వ వచనంలో చూడండి. ఒకసారి ప్రియ చంపివేయండి అని. అక్కడ కొన్ని చంపివేయాల్సినటువంటి మన ఆత్మీయ జీవితాల్లో, మనము అనదిన జీవితంలో, మన శరీర జీవితంలో చంపివేయాల్సినటువంటి హెచ్చరికలు అక్కడ చంపివేయండి అని రాస్తూ తర్వాత చూస్తే ప్రియ ఇదే 8వ వచనంలో అయితే రండి విసర్జించుడి అన్నది కదా. చివరిలో 8వ వచనం చివరిలో వీటన్నిటినీ విసర్జించుడి. ఇది 4వ సంగతి ప్రియ విసర్జించుడి అనేది. ఆ తర్వాత చూడండి 12వ వచనంలో రండి. 12వ వచనంలో చివరిలో ఉంది ధరించు కొనుడి, ధరించుకోండి అని రాయబడి ధరించుకోండి. ఆ తర్వాత 13వ వచనంలోకి రండి. అక్కడ కూడా ఏం రాయబడింది? చివరి మాట మీరును క్షమించుడి, క్షమించుడి అని రాయబడి అక్కడ ఒక హెచ్చరిక 13వ వచనం. తర్వాత 15వ వచనంలోకి రండి. 15వ వచనంలోకి వస్తే చూడండి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలనీయుడు. అంటే ఎప్పుడు సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి అని అక్కడ మరొక హెచ్చరిక రాయబడింది ప్రియ. ఇది ఒక మాట. ఆ తర్వాత ఇదే మరి 15వ వచనంలో ఇంకా కిందికి వస్తే ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండండి. కనుక ఇక్కడ కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తూ ఉన్నాం. ఆ తర్వాత 16వ వచనంలోకి రండి. ప్రియులారా, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. మన హృదయంలో సమృద్ధిగా ఉండాలంట దేవుని వాక్యం, దేవుని కూర్చిన సంగతులు. మనం నడుస్తున్నప్పుడు, మన ఇంట్లో పనిలో ఉంటున్నప్పుడు, బయట ఉంటున్నప్పుడు, మనం పడుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుని కూర్చిన పాటలతో ఆత్మ సంబంధమైన వాటితోనూ మనం గడుపుతూ మనలో సమృద్ధిగా దేవుని వాక్యము నివసించాలి అని సెలవిస్తున్నాం కదా. చివరిగా చూడండి మరి 17వ వచనంలో చూడండి, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమైనా చేయండి ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేసేది. ఇలాగ 10 విషయాలు ఉన్నాయి పిల్ల కదా.
మనము చదవబడినటువంటి 17 వచనాల్లో 10 హెచ్చరికలు ఉన్నాయి. వెతకండి, మనసు పెట్టుకోవద్దండి, చంపివేయండి, విసర్జించండి, ధరించుకోండి, క్షమించండి, సమాధానం ఏలనివ్వండి, కృతజ్ఞత కలిగి ఉండండి, వాక్యం సమృద్ధిగా నింపుకోండి, సమస్తము ఆయన పేరట చేయండి. ఈ 10లో దేవుడు చిత్తం 1, 2 ఈ దినాన మనం ధ్యానించుకొని ముగించుకొని అలా మరి బళ్ళలో చేయబెట్టే సిద్ధపడదాం. మొదటి వచనం లేదండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి వెదుకుడి వెదుకుడి. ఈ మాటను గమనిస్తే అప్పుడే మొదటి ఆరాధనలోనే ఈ మాటను మనం విన్నాం. వెతకండి. కొంతమంది ఏమో వెతుకుతున్నారంట. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో కదా మనం చూసాం. 1వ అధ్యాయం 22వ వచనంలోనే మరొక్కసారి ఆ మాట కూడా చూద్దాం. వాళ్ళు ఏం వెతుకుతున్నారు, మనం ఏం వెతుకుతున్నాం. 1వ అధ్యాయం కొరింథీ పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో యూదులు సూచక్రియలు చెయ్యమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. వాళ్ళు యూదులు మరి గ్రీసు దేశస్థులు వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు వెతుకుతున్నటువంటి సూచక్రియలు వెతుకుతున్నారు. యూదులు మాకు సూచక్రియలు చేయి, నువ్వు దేవుని కుమారుడైతే అనేక మంది అడిగేటువంటి వారు ఆనాడు ఉన్నారు, ఇలా ఈనాడు కూడా ఉంటున్నారు. చూపించు నీ దేవుని సత్యం కదా. అనేకులు ప్రపంచంలో ఏది మరి ఇంతమందిని మారారు దేవుని లేక. ఏం మారినాయి మీ జీవితాలని అడుగుతున్నారు. అయితే వారికి తెలియట్లేదు అది క్రైస్తవ జీవితం, అది అంతరంగంలోని మార్పు అని తెలియట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవంలోకి వెళ్తే ఏదో ధనం వస్తుందను, గొప్ప హోదాలు వస్తాయేమో అనుకుంటున్నారు బయట వాళ్ళు. ఈనాడు కూడా అనేకులు ఇది వెతుకుతున్నారు, ఆనాడు యూదులు వెతుకుతున్నారు. అయితే సూచక్రియలు అడిగారు కొంతమంది, నువ్వు సూచక్రియలు చేయి. మరి సిలువ వేసినప్పుడు అన్నారు మరి దేవుని కుమారుడు కదా, చూద్దాం ఆయన రక్షించుకుంటాడని, దేవుడు వచ్చి రక్షించడం చూద్దామని ఆనాడు కూడా ఎంతోమంది ఎగతాళి చేశారు. ఈరోజు కూడా అలా చేసేటువంటి వారు, ప్రేమైనటువంటి వారు, అది అలాంటి వారిని గురించి ఆయన అన్నాడు. యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు చూడండి, అలా సూచక్రియలు చేసినా కూడా వీళ్ళు నమ్మరు. ఒక మాట చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం సార్ చూడండి. అక్కడ చూస్తే ఆ సూచక్రియలు వెతుకుతున్నటువంటి వీళ్ళ విషయం మరి 12వ అధ్యాయం ఒకసారి 37వ వచనం చదువుదాం. యేసు ఈ మాట చెప్పి దాగి ఉండెను, ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినాను వారు ఆయన యందు విశ్వసించలేదు. ఎన్ని అద్భుతాలు జరిగినా నమ్మరు కొంతమంది. ఆనాడు యూదులు అట్లాగే వారికి అవే కావాలి, అద్భుతాలు కావాలంటే అద్భుతాలు చేయడా దేవుడు చేస్తాడు, సూచక్రియలు చేయడా చేస్తాడు. వారి అవసరతను బట్టి, వారి అక్కరను బట్టి, వారి ఆత్మీయతను బట్టి ఆయన చేస్తాడు పిల్ల. అయితే కొంతమంది జీవితాల్లో ఎన్ని మేలులు జరిగినా కూడా వారు నమ్మరు. అలాంటి వారు ఆనాడు ఉన్నారు. అందుకే ఆయన అక్కడ అంటున్నాడు, వారు ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినా కూడా వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రేమైన వారు, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, కాదన్నటువంటి వారు ఎవరు లేరు. మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆయన జరిగిన తర్వాత ఎంతో మన జీవితాలు బాగుపడ్డాయి, ఎంతో మార్పు చెందాయి, ఎంతో దీవించబడ్డాం, ఎంతో ఆశీర్వదించబడ్డాం. అయితే ఇంకా నీవు నేను వెతకాల్సింది ఈ సూచక్రియల కోసం, వీటి కోసం కాదు. ఇంకా ఆ గ్రీకులో కదా అక్కడ రాయబడినటువంటి వారు జ్ఞానమును వెతుక్కొచ్చాడు. గ్రీసు దేశస్థులు జ్ఞానం, ఇంకా మంచి పాండిత్యం వస్తే దాంతో ఇంకా ఏదో సంపాదించుకోవాలి, మంచి లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటున్నాం. గొప్ప చదువులు ఈరోజు మనం కూడా చేస్తాం. మన పిల్లలు గొప్ప చదువులు చదవాలి, గొప్ప ఉన్నత స్థానానికి పోవాలి, గొప్పగా సాధించాలి.
అని అనుకున్నావు. ఆనాడుకు ఈనాడికి ఇవే వెతుకుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. మరైతే ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన పైనున్న వాటిని వెతకండి అంటున్నాడు. మరి యూదులు గ్రీసు దేశస్తులు అవి వెతుకుతుంటే నీవు నేను పైనున్న వాటిని వెతకమన్నాడు. పైన పరలోకం నందున్నటువంటి దేవుడు మనకు అక్కడ ఉంచినటువంటి నిత్య జీవం కోసం మనం వెతకాలనేటువంటి సంగతిని ఇక్కడ మనం మరిచిపోకుండా, మనం రక్షణ లేకొచ్చినది ఆ నిత్య రాజ్యం కోసమే, నిత్య జీవం కోసమే, పరలోకం కోసమే, మన భూ సంబంధమైన వాటి కోసమే కాదు. కానీ మనం దేవుని ఎరిగినది, దేవుని నమ్మినది, దేవుని యొక్క ఆయన మన కోసమై మరణించింది, ఆయన నిత్య జీవం మనకు ఇవ్వాలి. అందుకే వారితో కొలస్సీలతో అంటున్నాడు, ఇదిగో మీరు లేపబడిన వారైతే, లేపబడిన వారు ఒక దినాన మనం చచ్చినటువంటి వారు, మన పాపములతోనూ అపరాధంతోనూ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు అయితే సిలువలో యేసు ప్రభువు వారు మరణించి తిరిగి 3వ దినాన ఎలాగో లేపబడ్డాడు, మనం కూడా బాప్తిస్మం ద్వారా ప్రియులారా మన పాపముల కోసమై మనము చనిపోయాం. మన పాపముల విషయంలో ఇంకా చనిపోయాము. వాటితో నాకు పని లేదు. పౌలు అన్నాడు, నాకు లోకంతో పని లేదు, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను కదా. మనము సిలువ వేయబడి ఉన్నాం. ఒకసారి చూడండి, అక్కడే కొద్దిగా వెనక్కి వస్తే గలతీయులకు పత్రికలో మాట్లాడారు. గలతీయులకు పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ పౌలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. ఏమైనటువంటి వారు అల్పకాలమైనటువంటి జీవితం కోసం, 60-70 సంవత్సరాల జీవితం కోసం మాత్రమే కాదు, మనము దేవుణ్ణి నమ్మినది, దేవుని లేకొచ్చినది, దేవుని రక్షణ పొందినది ప్రియులారా మనకు ఇదిగో పాపముల చేత చనిపోయి ఉన్నప్పుడు ఆయన లేపాడు. అందుకే ఆ యొక్క బాప్తిసంలో అలాగ ముంచి పైకి లేపుతారు. ముంచుట వలన లోకం కోసం చనిపోతున్నామని తిరిగి లేచుట వలన ఇదిగో నేను తిరిగి లేచాను, నేను ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. మనం నూతన సృష్టిగా చేయబడుతున్నాం. నూతన సృష్టిగా చేయబడి లేపబడినటువంటి వారమై ఇక అది మొదలుకొని పైనున్న వాటి మీదనే మనం మనస్సు పెట్టుకొని ఉండాలి. కనుక అక్కడి వాటి కోసం ఎదుకండి అంటున్నాడు ప్రేమైనటువంటి దైవజనం. కనుక మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారము. కనుక పైనున్నటువంటి పైనటువంటి నిత్య రాజ్యం, పైనటువంటి నిత్యము యుగ యుగం ఉండేటువంటి ఒక జీవితం ఉన్నది. ఆ జీవితం కోసమై మనం జీవిస్తాం. ఆకలి దప్పులు లేనటువంటి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం కోసమే మనం నిరీక్షణ కలిగి ఉందాం. అదిగో అక్కడ ఏడుపు దుఃఖం లేనటువంటి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం కోసమే మనం వేచి నిరీక్షణతో సాగుతున్నాం. అంతేకాదు ఎలాంటి చీకటి లేనటువంటి నిత్యం వెలుగుతో కూడినటువంటి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం కోసమే మనం ఇక్కడ నిరీక్షణతో సాగుతున్నాం. ఆ రాజ్యం కోసమే మనం ప్రయాణిస్తున్నాం ఈ లోకయాత్రలో. నువ్వు ఆ రాజ్యం కోసమే ఈ లోక రాజ్యంలో నువ్వు నివసిస్తున్నావు. కనుక భూ సంబంధమైన లోకం సంపాదించుకుంటకు మనం భూమి మీద లేము. కానీ ఇదిగో పరలోక రాజ్యం సంపాదించుకుంటకు భూమిపైన ఇంకా ఆయన నిన్ను నన్ను ఉంచాడు ఇక్కడ. కనుక మన ఊపిరుండగానే ఆ రాజ్యం కోసం మనం ప్రయాసం, మనం ఇంకా మన ఆయుష్ ఉండగానే ఈ యొక్క పర సంబంధమైన వాటి కోసమై మనం వెతుకుతూ సాగుతుండాలి. ఇది ప్రియులారా. కనుక మనం పైనున్న వాటినే మనము పైనున్న వాటిని మన మనసు పెట్టాలని అక్కడ ఆయన సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. 1వ 2వ చూస్తే 2-3 వచనాల్లో ఉంది కదా. మరి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి.
మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇది మన నిరీక్షణ ప్రియ. మన జీవం ఎక్కడ దాచబడిందంట? యేసు ప్రభుల వారితో దాచబడింది. మన జీవము ఆయనతో దాచబడి ఉన్నది. మనము ఆయన రాజ్యంలో ఒక దినాన ఉంటాం కనుక ప్రియులారా, ఇంకా మనము ఈ భూ సంబంధమైన వాటి వైపు చూడకుండానట్లుగా ఆ రాజ్యం వైపు వెళుతున్న మన నిరీక్షణతో ఇక్కడ జీవించాలి. ఇంకా మనం భూ సంబంధమైనటువంటి మాలిన్యమైనటువంటి వీటి వైపు కాకున్నట్లుగా పర సంబంధమైనటువంటి వాటి వైపు జీవిస్తూ సాగాలి. ఒక దినానంట ఒక జీవిని ఒక 2 వ్యక్తులు పట్టుకున్నారంట. 4 కాళ్ళు కట్టిపడేసి దాని యొక్క 4 కాళ్ళ మధ్యలో ఒక పెద్ద వెదురు బొమ్మను దూర్చారు. అటుగురు ఇటుగురు కట్టుకొని తీసుకొని వెళ్తా ఉన్నారు. అప్పుడు చూసింది ఆ జీవి, తన జీవితం తలకిందులైనప్పుడు చూసింది ఆకాశం వైపు. ఎంతో నిర్మలంగా ఉంది ఆకాశం, ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎంతో తెల్లరైనటువంటి వెలుగుతో కూడినటువంటి ఆకాశాన్ని చూసిందంట. ఆ జీవి ఏదో మనకు తెలుసు, అది ప్రియులారా పంది. ఆ పందులు ఎలా తీసుకుని వెళ్తారో మనకు తెలుసు. ఆ పల్లెల్లో ఉన్నటువంటి వారు అది సామాన్య మనిషి ఎత్తుకొని కూడా అంత దొరకు చాలా కష్టం. దాన్ని అలాగ 2 పట్టుకొని వెళ్తావు. అది అప్పటి వరకు చూడలేదు అంత ప్రశాంతమైనటువంటి జీవితం, అంత నిర్మలమైనటువంటి జీవితం. అయితే దాని సమయం దగ్గర పడిందని ఎరుక్కుపోయింది. అందుకే దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి కదా. నేల తిరుగుడు అంటారు దాని చూపు అంతా నేల కిందే ఇట్లే చూస్తూ ఉంటుంది, ఇట్లే చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తల ఎత్తి చూడండి ఇలా ఆ జీవి. నిజంగా ఆ సమయం అయిపోతున్నట్టుగానే దించేశారు. అలాగే వెళ్ళకిలా పడుకోబెట్టేసి పెద్ద రాడ్ తీసుకొని దాన్ని చంపేశారు. అప్పటికి ఎంతో సమయం అయిపోయింది అనుకున్నది. అదిగో ఇంత ప్రశాంతమైనటువంటి నిర్మలమైన ఆకాశాన్ని నేను ఎన్నడూ చూడలేదు, జీవించి ఉన్నదని అనుకుంది. తన మరణదశలో అనుకుంది ప్రియ. కనుక మన జీవితాలకు కూడా ఇక ఈ భూ సంబంధమైనటువంటి జీవితం, వీటి కోసం మనం మృతి చెందాం, వాటి మీద మనసు పెట్టొద్దని అంటున్నాడు కదా. ఇదిగో మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది ప్రియ. మన జీవం అక్కడ ఉన్నది, ఆయనతో మన జీవము అక్కడ ఉన్నది. మనం కొంతవరకే ఇక్కడ యాత్రికులు మనకు తెలుసు. అనేక పాటల ద్వారా ఎదుగు మనం యాత్రికులం భూమి మీద ఉన్నాను. కొన్ని దినాలు యాత్ర ముగించుకొని వెళ్ళాల్సినటువంటి వారు కనుక ప్రేమైనటువంటి వారు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనస్సు పెట్టుకోవద్దు అని చెప్తుంది. మనస్సు పెట్టుకోవద్దు అంటాడు భూ సంబంధమైన వాటిని. కనుక మొదటి పైనున్న వాటినే వెతకండి అన్నాను. రెండవది భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు, ఎక్కువ మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు. చివరిది ఈ 3వది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి 5వ వచనం తీసిన వారు చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఇక్కడ కొన్నిటిని చంపివేయండి. పిల్లలు ఏం చంపివేయండి? 2 రకాలైనటువంటి గుణాల్ని చంపివేయంటున్నాడు ఇక్కడ చదివినటువంటి వాటిని. ఒకటి శరీర సంబంధమైనవి పిల్లలు, రెండవది ఆర్థిక సంబంధమైనటువంటి గుణాలు. కదా చూసినప్పుడు ఇదిగో మీ అవయవములను జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ఇవి అన్ని శరీరానికి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటివి. విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ఇది డబ్బుకు సంబంధించినటువంటి. కనుక శరీరం సంబంధించినటువంటి వాటిని చంపివేయమంటున్నాడు. కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను వాటిని చంపివేయంటున్నాడు. దురాశ, అవి శరీరానికి సంబంధించినవి.
కనుక వాటిని చంపేయాలన్నాడు. జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ. దురాశ పిల్లలు మరి శరీర సంబంధమైనటువంటి ఆశలు, ఇవన్నీ దురాశలు శరీరానికి సంబంధించినవి కావచ్చు. ఆ తర్వాత రెండవ సంగతి విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ధనాపేక్షల గురించి ఏం రాశాడంటే అంటే ధనం అని కాదు అర్థం పిల్లలు. ధన ఆపేక్ష. ఆపేక్ష అంటే కోరిక, ధనమును సంపాదించాలని కోరిక, ధనమును ఏదో అనుభవించాలనే కోరిక. మొదటి శరీరాన్ని, ఎందుకనగా మట్టి శరీరం, మన్నైపోయే శరీరం, మృత్యుతుల్యమైనటువంటి శరీరం, పిల్లలు రుగ్మతలతో నింపబడినటువంటి శరీరం విషయమై జాగ్రత్త పడమని సెలవిస్తుంది. అదే సమయంలో ధనాపేక్ష అనేది అది విగ్రహారాధన కదా. మనం క్రైస్తవులము ఈ విగ్రహాలను ఆరాధించము కదా అని అనుకుంటాం. ఒక దినాన మనం విగ్రహారాధికులను, ఇప్పుడే విగ్రహాలను ఆరాధించలేదు అనుకుంటాం. కానీ ఆ కనబడే విగ్రహాల కంటే చాలా విగ్రహాలు ఇంకా మనలో ఉంటాయి. ఈనాడు అనేక మందికి తెలియని సంగతి, సెల్ ఫోన్ ఒక పెద్ద విగ్రహం. ఈనాడు అనేక మందికి తెలియని సంగతులు. ఈనాడు కొన్ని వస్తువులు విగ్రహాలు, కొన్ని వస్త్రములు విగ్రహాలు కదా. మరి ధనము విగ్రహం. కొంతమందికి వారి యొక్క చదువు అనేది కూడా ఒక విగ్రహం క్రింద. అంటే దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా దాన్ని ఇష్టపడినా కూడా అది విగ్రహము ప్రియుల. అందుకోసమే ధన ఆపేక్ష అనేటువంటి విగ్రహాన్ని చంపివేయమన్నాడు. ధన ఆపేక్ష, కోరిక, ధనం అనేటువంటి కోరిక బాగా రాయబడిన మాట మనకు తెలుసు. మత్తయి సువార్తలో చూడండి, ధనముల గురించి ఒక్క మాట రాయబడింది. చివరి మాటగా చూసుకొని మనం ముగించుకుందాం పిల్లలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. సాక్షాత్ యేసు ప్రభువు వారు ఏం చెప్పారో చూడండి పిల్లలు. ధనముల గురించి 21వ వచనం. నీ ధనం ఎక్కడ నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం అక్కడనే నీ హృదయం ఉండును. ధనం, ఈరోజు ధనం ఎవరికి చేదు, ఎవరికి లేదు. ధనము కోరని వాడు ఎవరు లేడు. మీరు గమనించారో లేదో, 2 పర్యాయాలు నేను గమనించిన సంగతి స్త్రీలారా. ఈరోజు భిక్షగాళ్ళ దగ్గర కూడా చాలా డబ్బులు మీరు చూశారు. నేను ఆ మధ్య ఒక ట్రాఫిక్లో నిలబడి ఉన్నాను. సప్తగిరి సర్కిల్లో ట్రాఫిక్లో సిగ్నల్ వేశాడు, నిలబడి ఉన్నాను. ఆ పక్కన ఒక భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. తన ఊళ్ళో డబ్బులు పెట్టుకొని ఎంచుతున్నాడు. 500 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు పెట్టుకొని ఎంచుతున్నాడు. ధనాపేక్ష అనే విషయం చెప్తున్నాను చూడండి. భిక్షగాడు వాడు అడుక్కుంటాడు, దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. కానీ వాడు తినలేడు. తిండిపోయి మరి అంత డబ్బుని పోయి బిర్యానీ తినమని తింటాడు. అడుక్కునేటువంటి వాడికి అడుక్కొని తినడమే ఇష్టం ప్రియుల. అపేక్ష, కోరిక, డబ్బు ఎట్లయినా సంపాదించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈరోజు మనం ఎన్ని సంఘటనలు చూస్తున్నాం. డబ్బు కోసము సొంత పిల్లలు తల్లిదండ్రులు చంపినటువంటి వారు గమనిస్తున్నారు. న్యూస్ పేపర్, టీవీలు చూడండి. డబ్బు కోసము సొంత తండ్రిని, 2 కుమార్తెలు చంపేసినటువంటి సంగతులు కూడా. కనుక ధనం ఉండొద్దని కాదు, ధన అపేక్ష కలిగి ఉండదు. ధనం దేవుడు ఇస్తాడు, మనకి ఇస్తాడు. దాన్ని మనం వాడుకోవాలి, దాంతో మనం ఆడుకోవద్దని. దాన్ని వాడుకోవడానుకున్నది అది విగ్రహం కాదు అది. కనుక నీ ధనం ఎక్కడుంటుందో ఇక్కడ రాయబడింది, అక్కడే నీ హృదయం. ఒక ఇంట్లో ఒక 3 లక్షలు పెట్టిరా, చర్చికి రండి, మన మనసు అంతా ఆడి తిరుగుతూ ఉంటుంది. నిజమా లేదా పిల్లలు? డబ్బు అంటే చూడండి, అది మనకు తెలియకుండానే మనం దాని విగ్రహారాధనగా మనము చేస్తూ ఉన్నాం. అందుకని యేసు ప్రభువు వారు అక్కడ రాశారు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ధనం ఎవరికి చేదు. భిక్షగాడిని మొదలుకొని 1 లక్షాధికారి వరకు దాని చుట్టూనే తిరుగుతారు. దానికోసం ఏమైనా చేస్తారు. కానీ ప్రియమైన ఆత్మీయుడా,
ధనము నీకు అవసరమే, ధనము నాకు అవసరమే, ధనము పరిచర్యకు అవసరమే, కానీ ధన ఆపేక్ష అనేటువంటిది అది ఎన్నో కీడు తీసుకొని వస్తుంది. బైబిల్లో మనం ఎరుగుదము గెహాజీ లాంటి వాళ్ళు బహుమతిని ప్రేమించిన వాళ్ళు, మరి ఇట్లాంటి రోగాలను మరి వారి ఆత్మీయతను పోగొట్టుకుని ఎన్నో నష్టాలు తెచ్చుకున్నారు ధనాపేక్ష కోసం వెళ్ళినట్టు కదా పైన రాయబడింది. కాబట్టి దాన్ని చంపివేయండి. అయితే ధనం ఉండొద్దా అంటే ఉండాలి. మీ ధనము ఎక్కడ దాచుకోమన్నాడు పైన చదవండి 19వ వచనం పిల్లలు అక్కడే. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మత్తయి సువార్త 6:19 పిల్లలు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. చాలు పిల్లలు. భూమి మీద మీకోసం డబ్బు కూర్చుకొనవద్దు, దాచిపెట్టొద్దు కదా. మనకు తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి కొన్ని మాటలు. ధనము కూడబెట్టి ధర్మంపు చెయ్యక కడకు దొరల పాలు దొంగల పాలు కదా. తేనెటీగ తెచ్చి తెరువరికి కదా. తేనెటీగ 1000 కిలోమీటర్లు పోయి దాచిపెడితే ఎవడో దావంటి పోయి ఎవరు తీసుకొని తినేసాడు. ఈరోజు పిల్లలు అనేకుల పరిస్థితి లాగుంది. అయితే నీవు నేను కూడా మన డబ్బును వాడడం నేర్చుకోవాలి ఆత్మీయులుగా. మన డబ్బు ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, అది ఎలాంటి స్థితికి తీసుకొని వెళ్తుంది, నీ ఆత్మీయత నుంచి నిన్ను నన్ను ఎలాంటి స్థితికి తీసుకొని వెళ్తుంది అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అందుకోసం ఆయన చంపివేయి అన్నాడు. ధనమునికి సంబంధించిన ఆలోచన ఉంటే అది చంపివేయి. ఒకవేళ మీ కొరకు భూమి మీద దాన్ని కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయును అని రాయబడి. దాచిపెట్టొద్దు, ఇక్కడ చెదురు పట్టిపోదు. ఆ మధ్య నేను ఒకసారి ఒక న్యూస్ చూశాను, పేపర్లో వేశాను. ఒక అరణ్యంలో డబ్బులన్నీ పడేశారు, అక్కడ తుప్పు పట్టారు. వివరాన్ని చూస్తే నక్సలైట్లు సంపాదించుకుని డబ్బు తుప్పు పట్టిపోయి చెదురు పట్టిపోయి. కనుక డబ్బు దేవుడు నీకు ఇచ్చినటువంటి కష్టాలు, మనకిచ్చిన సొమ్ము, అది ఎలా వాడుకొని మనం నేర్చుకోవాలి. ఆ దినాల్లో మనం చూస్తూ వచ్చాము. కరోనా దినాల్లో కొంతమంది ఆ డబ్బుని, ఆ యొక్క డబ్బు మార్పిడి దినాల్లో కూడా చూస్తూ వచ్చాము. చల్లాలి ఎక్కడ పడితే అక్కడ. ఒక దినాన్ని ఎందుకు పనికిరానటువంటి ప్రియ. కరోనా దినాల్లో నీకు ఇంత డబ్బు ఇస్తామని కూడా ఆశ్చర్యం దొరకలేదు ఆ దినాన్ని. మరి ఆ దినాన్ని డబ్బు ఏమైంది, ఆ దినాన హోదాలు ఏమైపోయినాయి, ఆ దినాన మరి అధికారాలు ఏమైపోయినాయి. కనుక అందుకే మనము మన రాజ్యం పరలోక రాజ్యం, మన పౌరత్వం పరలోకమందున్నది. పైనున్న వాటిపైన మనం మనస్సు పెడతాం. కనుక వాటిని చంపివేయడి. ఇదిగో ఇంకొక మాట 20వ వచనంలో అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. అక్కడ చిమ్మెటైన తుప్పాను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అక్కడ ఎవరు రాడు. పరలోక రాజ్యంలో దాచిపెట్టుకో. అక్కడెక్కడ దాచిపెడతాం అంటే పరలోక రాజ్యములకు వెళ్ళడానికి ఇక్కడ మనం ఆ డబ్బుని వ్యయం చేయాలని పిల్లలు. పరలోక రాజ్యమును అనేకలను చేర్చడానికి మన సొమ్మును వ్యయం చేయాలి. పరిశుద్ధమైన జీవితమును అనుభవించడానికి మన సొమ్మును ఖర్చు చేసుకొని మన ఆత్మీయతను, మన సహవాసాన్ని, మనకిచ్చినటువంటి ఆత్మీయతను కాపాడుకోవాలి. మన డబ్బు ఖర్చైనా పర్లేదు, కానీ మన ఆత్మీయతను మనం పోగొట్టు. మన సొమ్ము బీదల కోసము, పరిచర్యల కోసం, ఆయా వాటి కోసం నువ్వు ఖర్చు పెడుతుంటే అది తిరిగి నీకు ఆడివ్వబడుతుంది ప్రియుల. అందుకోసమే అక్కడ రాశాడు, ఇదిగో పరలోకమందు మీ కోసం ధనమును కూర్చుకొనుడి. పరలోకమునకు రాదు, డబ్బు రాదు, హోదాలు రావు, ఏమీ రావు. మనం ఎరుగుతాం బైబిల్ గ్రంథంలో విస్తారమైనటువంటి పంట పండింది. ఇదిగో ఆ వెర్రివాడు అంటున్నాడు తన మనసుతో ఇలా అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగము, నా ప్రాణమా సుఖించుము అనుకుంటున్నాడు. ఎంత వెర్రివాడు ఆ మాటలోనే రాయబడి. ఎందుకు అట్లా వెర్రివాడు అన్నాడు? తినేదెవరు? ప్రాణం కాదు, శరీరం కదా. తినేదెవరు? తాగేదెవరు? మన శరీరం. కానీ మన ప్రాణానికి కావాల్సిన డబ్బు కాదు, సుఖము, నెమ్మది, సమాధానం కావాలి. అయితే అప్పుడు అంటున్నాడు దేవుడు, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అంటున్నాడు. నువ్వు సంపాదించినవన్నీ ఎవరి మగను అంటున్నాడు. ప్రియమైన దైవజనుడు,
ఆత్మీయులారా, మనం సంపాదించి మనం కూడబెట్టి మనం ఏదేదో చేసిపోతే అది దొంగలు కన్నం వేసి లేదా బ్యాంకులు ఎత్తిపోయినప్పుడు, లేకుంటే బ్యాంకులు జాతీయకరణ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు అన్నీ మాట్లాడు. కనుక అపేక్ష చంపివేయండి, ధనం పట్ల కోరికలు చంపివేయండి, మీ ధనమును పరలోకమందు సమర్పించుకోమని యేసు ప్రభువు వారే సెలవిస్తున్నాడు. కనుక ఇదిగో మరి ఈ 3 ఆజ్ఞల విషయమై మనము హెచ్చరిక నొందినటువంటి వారమై మరి ప్రార్థన చేసుకుని పనిలో చేయవేద్దాం. దేవుడు అలాగ మనల్ని నడిపించుకున్నాడు.